ఇస్తుంది అన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్. ఇక ఎంజీరావు గారు, భారత్ సరిహద్దుల్లో చైనా అనవసరాలను మోహరించిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంకా అధికారికంగా అయితే ఏ దేశము ధృవీకరించలేని పరిస్థితి. సో ఎందుకు ఒకవేళ ఈ వార్త నిజమైతే చైనా ఉద్దేశం ఏంటి, చైనా వ్యూహం ఏంటి, అండ్ భారత్ ఏ రకంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది? ఎస్ అండి, ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్కి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో సిచ్యువాన్ ప్రావిన్స్ అని ఒకటి ఉంటుంది చైనాలో. ఇందులో వాళ్ళు ఏంటంటే ఒక బంకర్ ఇప్పుడు తవ్వింది కాదు, అది మావో జెడాంగ్ 50 years బ్యాకే ఒక పెద్ద బంకర్ తవ్వి ఆ బంకర్లో అణ్వాయుధాలు నిల్వ చేయడం జరిగింది. కానీ రీసెంట్ ఇప్పుడు అమెరికా శాటిలైట్ పిక్చర్ చూపించేది ఏంటంటే ఈ సిచ్యువాన్ ప్రావిన్స్లో అరుణాచల్ ప్రదేశ్ కేవలం 150-100 కిలోమీటర్ల దూరంలో పింటాంగ్ జెటాంగ్ అనే వ్యాలీస్లో వాళ్ళు న్యూక్లియర్ మిసైల్స్ పెడుతున్నట్టు తెలుస్తుంది. అందులో డాంగ్ఫెంగ్ 41 లాంటి ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ని సీలోస్లో అంటే గొట్టాల్లో అక్కడ పెట్టినట్టు, అంటే రెడీ టు యూజ్ అన్న టైప్లో అక్కడ పెడుతున్నట్టు తెలుస్తుంది. కొన్ని అంటే డజన్ల కొద్దీ అణ్వాయుధాలను అక్కడ మోహరించడం జరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే అది భారతదేశానికి వ్యతిరేకమే కాదండి. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ గవర్నమెంట్, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వీటిలోంచి మనకు వస్తున్నాయి భారతదేశానికి వ్యతిరేకంగా అణ్వాయుధాలు మోహరిస్తున్నారని. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది భారత వ్యతిరేకంగా న్యూక్లియర్ అణ్వాయుధాలు మోహరించడం కాదు, చైనా యొక్క మావో జెడాంగ్ నుంచి కూడా అది వస్తుంది. కాకపోతే ట్రంప్ భారత్ చైనాల మధ్య గొడవ పెట్టడానికి ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది, అందులో భాగం. కానీ ఇది అరుణాచల్ ప్రదేశ్ పైన సిచ్యువాన్ ప్రావిన్స్లో అణ్వాయుధాలు మోహరించిన, అది కూడా డాంగ్ఫెంగ్ 41 లాంటి న్యూక్లియర్ సబ్మెరైన్స్, తర్వాత న్యూక్లియర్ ICBMలని, తర్వాత మీడియం రేంజ్, షార్ట్ రేంజ్ న్యూక్లియర్ మిసైల్స్ని అక్కడ మోహరించడం అంటే అది భారతదేశానికి చాలా డేంజర్. ఎందుకంటే ఆ సిచ్యువాన్ ప్రావిన్స్ నుంచి భారతదేశంలోంచి ముఖ్యంగా లక్నో, తర్వాత కోల్కతా, గౌహతి లాంటి సిటీలు టార్గెట్ చేస్తారు న్యూక్లియర్ మిసైల్స్తో. కాబట్టి భారతదేశానికి అది చాలా డేంజర్ అండి. కాకపోతే ఇక్కడ ఒకటోటి, ఇది భారతదేశానికే డేంజర్ కాదు, ప్రపంచానికి కూడా డేంజర్, ముఖ్యంగా అమెరికాకు కూడా డేంజర్. ఎందుకంటే ఆ సిచ్యువాన్ ప్రావిన్స్ మౌంటైన్స్లో ఈ యొక్క న్యూక్లియర్ మిసైల్స్ని పెడితే అది అమెరికాను కూడా టార్గెట్ చేసేది డాంగ్ఫెంగ్ 1. కాబట్టి ఇది అమెరికాకు కూడా డేంజర్. అందుకనే ఇప్పుడు అమెరికా రష్యాల మధ్య న్యూ స్టార్ట్ అనే ఒక పాలసీ, అంటే అణ్వాయుధాల మీద నియంత్రణ విధించే ఒక ఒప్పందం ముగిసిపోవడం జరిగింది. ఈ ఒప్పందం చేసుకోవాలంటే ట్రంప్ ఏం చెప్తున్నాడంటే చైనా కూడా ఉండాలి. అంటే ఒకప్పుడు రష్యా డేంజర్, ఇప్పుడు చైనా కూడా డేంజర్. ఎందుకంటే సిప్రీ కూడా చెప్తుంది, వరల్డ్ చాలా రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి, న్యూక్లియర్ వాచ్ డాగ్స్ ఏమనంటే 2030 నాటికి చైనా తన అణ్వాయుధాల ఆర్సనల్ని 1000 పెంచుకోవడానికి 1000 వార్ హెడ్లు పెంచుకుంటుంది. అది ప్రపంచ శాంతికి విఘాతం. ప్రస్తుతం 600 అణ్వాయుధాలు ఉన్నాయండి. ఇది అమెరికాకి డేంజరు, ఇండియాకి కూడా చాలా డేంజర్. కాబట్టి ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు, రష్యా ఒకటి ఉంటే సరిపోదు అణ్వాయుధాల నియంత్రణ ఒప్పందంలో, చైనా కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. రష్యాతో మేము ఒప్పందంలో ఉండి మేము పెంచుకోకపోతే చైనా అక్కడ ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటుంది. కాబట్టి ఇప్పుడు రష్యా కంటే చైనా డేంజర్, కాబట్టి చైనా కూడా ఒక ఒడంబడికి ఉండాలి అని ట్రంప్ చెప్తున్నాడు. మరి ఇది భారతదేశానికి కూడా మంచిదే ట్రంప్ చెప్పేది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు చైనా తను ఇప్పుడు ఆ వార్ హెడ్స్ 600 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కానీ ఇండియా దగ్గర అకార్డింగ్ టు సిప్రీ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం 180 అణ్వాయుధాలు మాత్రమే ఉన్నాయి. ఇటు పాకిస్తాన్ కూడా 180 దాకా అణ్వాయుధాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మరి చైనాకి 600 అణ్వాయుధాలు చాలా వేగంగా పెంచుకుంటూ పోయి 2030 అంటే కేవలం 4 సంవత్సరాల్లోనే ఇంకో 400 యాడ్ చేసి 1000 అణ్వాయుధాలు అవబోతున్నాయి. అంటే అమెరికా దృష్టితో చేసిన మరి ఇండియా దృష్టితో ఇండియా కూడా శత్రువే కదా. కాబట్టి చైనా అణ్వాయుధాలు 1000 అవుతుంటే ICBMలు డాంగ్ఫెంగ్ 17, డాంగ్ఫెంగ్ 41 లాంటివి వందల న్యూక్లియర్ ICBMలు అయిపోతూ ఉంటే మరి అది ఇండియాకి ఇంకా డేంజర్. కాబట్టి ఇండియా కూడా ఈ అణ్వాయుధాల ప్రచ్ఛన్న యుద్ధంలో రేసులో పాల్గొనవలసిందే, ఇంకా దిక్కు అనేది మనకు లేదు. ఎందుకంటే చైనా వల్లే మనం అణ్వాయుధ పరీక్షలు చేసాం, చైనా పాకిస్తాన్కి ఇవ్వడం వల్ల. ఇప్పుడు మరి ఇండియా దగ్గర కేవలం 185 అణ్వాయుధాలు ఉన్నాయి. మరి మోడీ స్ట్రాటజీ ఏముంటుందంటే సిచ్యువాన్ ప్రావిన్స్ అదేంటి ఇండియాకి చాలా సమీపం అండి. అక్కడ నుంచి డాంగ్ఫెంగ్ 41, డాంగ్ఫెంగ్ 17 ప్రయోగిస్తే అది మిరుగు టెక్నాలజీతో ఉంటాయి. భారతదేశం మీద కంపల్సరీ అణ్వాయుధం పడుతుంది. ఎందుకంటే మిరుగు టెక్నాలజీ ఆపడం ఎవరి తరం కాదు. మనం కూడా అగ్ని లాంటి, సూర్య లాంటి మిరుగు టెక్నాలజీ ఉపయోగించే చైనా కూడా ఏం చేయలేదు, బీజింగ్ని మనం పేల్చేస్తాం, అమెరికా కూడా పేల్చేస్తాం. కాబట్టి వాళ్ళు ఎన్నో అణ్వాయుధాలు తయారు చేశారు, అన్ని మనం తయారు చేస్తేనే వాళ్ళు రాడు. మ్యాడ్ అనే పాలసీ అనమాట, న్యూక్లియర్ డిటరెంట్ అంటారనమాట, అంటే మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. చైనా మన మీద అణ్వాయుధం ప్రయోగిస్తే మిరుగు టెక్నాలజీతో మనం ఆపలేం, మన సిటీ పేలిపోతుంది, కోట్ల మంది చనిపోతారు. కానీ దాన్ని ఆపగలిగే శక్తి ఏంటంటే
వాడు నువ్వు అణ్వాయుధం వేస్తే మా దేశంలో కోట్ల మందిని చంపితే మేము కూడా అదే న్యూక్లియర్ ఐసీబీఎంను ఉపయోగించి మిరుగు టెక్నాలజీతో నీ బీజింగ్ని నీ షాంఘైని పేల్చేస్తాం అనే ఒక భయం చైనాకు ఉంటేనే అది అణ్వాయుధం బయటకు తీయదు. కాబట్టి అది 1000 అణ్వాయుధాలు పెంచుకుంటుంటే మరి భారతదేశం 180 ఎక్కడ సరిపోతుందని పాకిస్తాన్ కూడా సమంగా పెంచుకుంటుంది. అందుకని ఇండియా మోడీ న్యూక్లియర్ డాక్ట్రిన్ ఒకటి ఉంటుంది అనమాట. మనకి ఇండియన్ న్యూక్లియర్ డాక్ట్రిన్, న్యూక్లియర్ పాలసీ ఒకటి ఉంటుంది. అదేంటంటే నో ఫస్ట్ యూజ్. ఇది చాలా దారుణమైన పాలసీ అనమాట. అటు చైనాకి లేదు, పాకిస్తాన్కి నో ఫస్ట్ యూజ్ పాలసీ లేదు. అంటే ఎవడైనా వచ్చి మా మీద కెమికల్ బయోలాజికల్ అణ్వాయుధాలు వేస్తేనే మేము అణ్వాయుధం ఉపయోగిస్తాం, అంతవరకు మేము ఉపయోగించమని ఇండియా చేతులు కట్టుకుని కూర్చుంది. మరి ఇది చాలా డేంజర్ కదా. దీన్ని ఆపాలంటే దీనికి చైనా పాకిస్తాన్ అణ్వాయుధాలు వేసిన తర్వాత మనం వేస్తామంట. మరి వాళ్ళు ఫస్ట్ అణ్వాయుధాన్ని ప్రయోగించిన తర్వాత మళ్ళీ అణ్వాయుధాన్ని ప్రయోగించిన తర్వాత ఏమీ ఉండవండి ఇక్కడ. మరి ఇలాంటి స్థితిలో కూడా అణ్వాయుధం వేయగలిగే శక్తిని మనం పెట్టుకోవాలి. మరి అదే దాన్ని న్యూక్లియర్ ట్రేడ్ అంటారు. అది డెవలప్ చేసేస్తున్నాం మనం అద్భుతంగా. అక్కడ న్యూక్లియర్ సబ్మెరైన్స్ నీటిలో, తర్వాత వాయువులో రఫేల్ లాంటివి, మిరేజ్ ఫైటర్స్, సుఖోయ్ 30 ఎంకాయలు ఉన్నాయి. తర్వాత మిసైల్లో అగ్ని, సూర్య మిసైల్స్, ఇలాంటి మిసైల్స్ అన్ని మనం ఇక్కడ పెట్టుకుని రెడీగానే ఉన్నాం. అన్నీ ఫెయిల్ అవుతే న్యూక్లియర్ సబ్మెరైన్ సముద్రంలోంచి కూడా వేయగలుగుతాం K4, K5, K6 మిసైల్ ద్వారా. కాబట్టి వాడు మన మీద అణ్వాయుధం వేస్తే తప్పకుండా మనం అణ్వాయుధం వేయగలుగుతాం. అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందో మనకు తెలియదు, కానీ మ్యాక్సిమం ఈ పాలసీ చెయ్యొచ్చండి. ఏంటంటే అక్కడ చైనా 2030కి 1000 అణ్వాయుధాలు వారి హెడ్లు సమకూర్చుకుంటే మరి భారతదేశం దగ్గర 180 సరిపోవండి. 180 ఉంటే వాడు 200 అణ్వాయుధాలు మన మీద వేస్తే మనం నాశనం అయిపోతాం. మరి వాడి మీద మనం 180లో మరి పాకిస్తాన్కి వేయాలి, దానికి వేయాలి. అంటే ప్రస్తుతం భారతదేశం దగ్గర ఉన్న 180 అణ్వాయుధాలు అనేవి ఏ మూలకే సరిపోవు. ఎందుకంటే పాకిస్తాన్ చైనా మీద వేయగలగాలి. వాటిని మొత్తం నాశనం చేసే అణ్వాయుధాల శక్తి మన దగ్గర ఉండాలి. అంటే మన దగ్గర కూడా 500 నుంచి 1000 అణ్వాయుధాలు ఉంటేనే మనం చైనా పాకిస్తాన్ ఆపగలుగుతాం. అదే న్యూక్లియర్ డెటరెంట్. అంటే నిన్ను నాశనం చేస్తాననే ఒక భరోసా వాడికి ఇవ్వగలిగితేనే వాడు మన మీద అణ్వాయుధం వేయడు. అణ్వాయుధం వేస్తే ఎవడో ఉండడు. కాబట్టి ఇండియా ఇప్పుడు 180 అణ్వాయుధాలని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవాలి. మరి పెంచుకోవడానికి ఏదైనా చర్యలు తీస్తుందంటే చాలా సీక్రెట్ ఇండియా న్యూక్లియర్ పాలసీ ఒకటి ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కల్పకం, ఇది ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్, మనకి న్యూక్లియర్ డజన్ల కొద్ది న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి. అన్నీ IAEA పరిధిలో లేవు, ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ పరిధిలో లేవు, కొన్ని బయటే ఉన్నాయి. ఇక్కడ కూడా ప్లూటోనియం ఇవన్నీ ఎక్కువ తయారవుతాయి. అంటే కొన్ని అణ్వాయుధాలు, వందలాది అణ్వాయుధాలు చేయగలిగే శక్తి మన దగ్గర ఉంది. ఇంకోటి ఏంటంటే రీసెంట్ రిపోర్ట్ కూడా ఒకటి వస్తుంది, బెంగళూరు దగ్గర ఒక సీక్రెట్ న్యూక్లియర్ సిటీనే భారతదేశం నిర్మిస్తుందని మనకు తెలుస్తుంది. అది కూడా గ్లోబల్ మీడియాలో వచ్చినాయి. ఎన్నో డిఫెన్స్ పబ్లికేషన్లో అది పబ్లిష్ అవ్వడం జరిగింది. పాకిస్తాన్ దాని మీద కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. బెంగళూరు దగ్గర ఇండియా సీక్రెట్ న్యూక్లియర్ సిటీ కడుతుందని ఒక కంప్లైంట్ పాకిస్తానే రైట్ చేసింది. అది సీక్రెట్ న్యూక్లియర్ సిటీ అంటే కొన్ని వందల అణ్వాయుధాలు తయారు చేయగలిగే యురేనియం, ప్లూటోనియం లాంటివి శుద్ధి చేసిన అణు ఇంధనాన్ని అక్కడ పెడతారన్నమాట. దాని ద్వారా వందలాది అణ్వాయుధాలు తయారు చేయగలుగుతుంది. ఇది చైనాలో ఉంది, రష్యాలో ఉంది, అమెరికాలో ఉంది, ఫ్రాన్స్లో ఉంది, బ్రిటన్లో ఉందండి. మరి ఇండియా సీక్రెట్ న్యూక్లియర్ సిటీ అంటే అక్కడ ప్లూటోనియం, వందలాది అణ్వాయుధాలు తయారు చేయడానికి కావాల్సిన ప్లూటోనియం మనం అక్కడ తయారు చేస్తాం అనమాట. ఇంకా అన్ని విధాలుగా అది చాలా సీక్రెట్ న్యూక్లియర్ సిటీ బెంగళూరు దగ్గర. అది మనకి ఇండియా నిర్మిస్తుందని తెలుస్తుంది. ఎన్నో రియాక్టర్ల ద్వారా ప్లూటోనియం శుద్ధి చేస్తుంది. అంటే 2030 నాటికి భారతదేశం కూడా కనీసం 500 అణ్వాయుధాలని తయారు చేసే విధంగా కెపాసిటీతో ముందుకెళ్తుందని తెలుస్తుంది. చైనా తర్వాత అణ్వాయుధాలను ఎక్కువ తయారు చేస్తున్న దేశాలు ఇండియా కూడా ఉందనే తెలుస్తుంది. అంటే చైనా అరుణాచల్ ప్రదేశ్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలను భారతదేశం మీద మోహరించడం అంటే అది భారతదేశానికి చాలా తీవ్రమైన హెచ్చరిక. భారతదేశం ఏమీ చేతులు కట్టుకోలేదు. ఇందులో ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే చైనా అణ్వాయుధాలకి సేమ్ డిటరెంట్, మనం అదే మిరుగు టెక్నాలజీతో సేమ్ అంటే చైనా దగ్గర ఉన్న డాంగ్ ఫెంగు, అదేవిధంగా న్యూక్లియర్ సబ్మెరైన్స్ దానికి ఉన్నట్టే, తర్వాత 5th జనరేషన్ ఫైటర్స్ ఉన్నట్టే అదే సమస్థితిలో భారతదేశం దగ్గర ఉంటున్నాయి. కాబట్టి చైనా ప్రయోగిస్తే మేము కూడా వేయగలము అనే ఒక భయాన్ని చైనా కలిగించడం, అదే మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ అనే ఫియర్ కలిగించడానికి. అందుకే చూడండి మోడీ ఎన్ని అరిహంతో, అరిదమన్, అరిఘాట్ అని న్యూక్లియర్ సబ్మెరైన్స్ INS చక్ర నుంచి రష్యా నుంచి లీజుకు తెచ్చుకోవడం, ఇంకా స్కార్పియన్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడం, న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, సూర్య అగ్ని 5 అయిపోయింది, బీజింగ్ షాంఘైలు కొట్టేది, అది కూడా మిరుగు టెక్నాలజీని ప్రయోగించాం, హైపర్సోనిక్ టెక్నాలజీని మనం తయారు చేసుకున్నాం, రఫేల్స్ని తెచ్చుకుంటున్నాం, ఆమ్కా పునర్. అంటే మనం చైనాని ఏ
స్థితిలో కూడా మనం కొట్టగలిగే విధంగా మనం తయారు చేస్తున్నాం. అందుకనే భారతదేశం అందరూ అంటారు ఇట్స్ ఎ ఫూలిష్ న్యూక్లియర్ డాక్ట్రిన్ అంటారు ఇండియాని. ఎందుకంటే ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, పాకిస్తాన్ ఏ దేశానికి న్యూక్లియర్ కంట్రీకి లేని ఒక పాలసీయే నో ఫస్ట్ యూజ్ పాలసీ. అంటే చూడండి, అమెరికా కూడా ప్రకటించలే, ఎవడన్నా వేస్తే మేము వేస్తామంటారు. అంటే న్యూక్లియర్ ఆయుధాలు ఏంటంటే మనం ల్యాబొరేటరీలో పెట్టుకున్నట్టు మ్యూజియంలో, అంటే వాడు వేస్తే మేము వేస్తాం. ఇది వేయడానికి ఏమైనా చిన్న బాంబ, న్యూక్లియర్ సర్వాన్ని నాశనం చేసే న్యూక్లియర్. అయినా భారతదేశానికి ఇంత కాన్ఫిడెన్స్ అంటే వాడు వేసినా మేము వెయ్యగలము అనే ఒక భరోసా శత్రువుకి ఇవ్వడం. దిస్ ఈజ్ వాట్ అంటే న్యూక్లియర్ భారతదేశం ఆయుధాలను తయారు చేయడానికి కేవలం ఆత్మరక్షణకే, అంతేగాని ప్రపంచాన్ని నాశనం చేయడానికి కాదని ఒక శాంతి కాముక దేశం. అందుకనే భారతదేశానికి ఒక ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్ అంటారండి. అంటే బుష్ ఇండియా వచ్చి మన్మోహన్ సింగ్తో న్యూక్లియర్ డాక్టర్ని చేసుకునేటప్పుడు ఆయన ఒక మాట ఉపయోగించారు, గుర్తుపెట్టుకోవాలి. అమెరికా అధ్యక్షుడు అప్పట్లో ఏమనంటే ఇండియా హ్యాజ్ ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్ రిగార్డింగ్ ది న్యూక్లియర్ ఆర్మ్స్. ఆయన ఉపయోగించిన పదం ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్ అంటే తిరుగులేని అద్భుతమైన చరిత్ర ప్రపంచ శాంతికి భారతదేశం దగ్గరే. కేవలం భారతదేశం తయారు చేసే ఆయుధాలు ప్రపంచ శాంతికి. యుద్ధం అనేది శాంతికి ఉండాలి. ఆయుధాలు అనేవి మన దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, రాముడు, దుర్గాదేవి అందరూ, అంటే చంపడానికి కాదు, శాంతి కోసం అనమాట. అది భారతదేశం. కానీ వాళ్ళ పాలసీ ఏంటంటే నాశనం చేయడానికి. కాబట్టి వాళ్ళని అడ్డుకోవాలంటే, రావణుడు అలాంటి వాళ్ళని అడ్డుకోవాలంటే చైనా, పాకిస్తాన్, మన దగ్గర అణ్వాయుధాలు పటిష్టంగా ఉండాలి. అందుకనే సీక్రెట్ న్యూక్లియర్ సిటీ, ఈ న్యూక్లియర్ ట్రైడ్ తయారు చేయడం మోడీ పాలసీ. ఇండియా ముందు నుంచి కూడా 1950 నుంచి కూడా భారతదేశ రక్షణ విధానం ఒక అద్భుతమైన చెప్పొచ్చు. ఎంజీరావు గారు, ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు